ఎర్ర బంగారం అంటే ఎర్ర బంగారం అండి. మీరు కలిసి వచ్చిన విషయం ఏంటంటే రేటు పెరిగినాయి. నందక పోలీస్ కొట్టామా? నందక పోలీస్ కొట్టినాక ఎట్లా అనిపించింది? కంట్రోల్ అయింది. నల్ల తామర బయట మందులేమో పోయినట్టు అనిపించేది, మళ్ళీ ఎమ్మటే మళ్ళీ వచ్చేది. ఇది కొట్టేసరికి గోతు మంచిగా వస్తుంది, చేను మంచిగా పడుతుంది. ఎవరెవరు వాడిరని ఈ ఏరియాలో చాలా మంది ఏరియాలో గజ్జి సైదులు అండ్ వెంకరెడ్డి, నేను, బండి భద్రయ్య, జోన్ లక్ష్మయ్య. ఈ వారం రోజులైనా ఆపుతుంది పురుగు రాకుండా దోమ రాకుండా వారం రోజులు అయితే ఆపుతుంది. వారం రోజులు ఆపుతుంది. ఓకే, మీకు నందక అద్వైతం మాత్రం చాలా బాగుంది. అంటే మిరప తోటలు వాడుకోవచ్చు రైతులు, అందరూ ఆడుకోవచ్చు, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఓకే, చూస్తే మాత్రం తెలిసిపోతుంది మనకి ఎక్సలెంట్ ఉంది రిజల్ట్. కాయలు కూడా బాగా పట్టిందన్న. హాయ్ అండి, నమస్తే. మీరు చూస్తున్నది కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు నల్గొండ జిల్లా వచ్చినామండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు తోట ఒకసారి చూడండి. మీరు తోట చూడండి ఎంత బాగుందో రిజల్ట్. కాయలు చూడండి ఎంత పట్టిందో. ఎర్ర బంగారం అంటే ఎర్ర బంగారం అండి. మీరు కలిసి వచ్చిన విషయం ఏంటంటే రేటు పెరిగినాయి, కానీ రేటుతో పాటు మన దిగుబడి కూడా పెంచుకోవాలి. రైతు మాత్రం దిగుబడి పెంచుకున్నాడు. చాలా బాగుంది రిజల్ట్ అయితే. చూడండి ఒకసారి కాయలు చూడండి ఎట్లా పట్టిందో. రైతు ఏ మందులు కొడుతుండో, అసలు ఏ విధమైన సాగు చేస్తుండో ఒకసారి అడిగి తెలుసుకుందామండి. నమస్తేనా? నమస్తే అన్న. ఎన్ని ఎకరాలు వేసినా? మీరు ఎన్ని ఎకరాలు వేసినా? మీరు 2 ఎకరాలు వేసినా? మీరు ఏమేమి మందులు కొట్టినా ఒకసారి? అంటే ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు, ఎర్రనల్లి బ్లాక్ టిప్స్ కోసం బాగా పడుతున్నారు. నందక పోలీస్ కొట్టామా? నందక పోలీస్ కొట్టినాక ఎట్లా అనిపించింది? కంట్రోల్ అయింది. నల్ల తామర మళ్ళీ నందక అద్వైత కొట్టినాక మంచి రిజల్ట్ వచ్చింది, గ్రోత్ వచ్చింది. ఓకే, తామర పురుగు కంట్రోల్ అయింది. ఓకే, ఎప్పుడు కొట్టినారన్న నందక అద్వైత? నందక అద్వైత కొట్టి 4 రోజులు అవుతుంది. ఓకే, మంచిగా అనిపించింది రిజల్ట్. అనిపించింది. బయట మందులేమో పోయినట్టు అనిపించేది, మళ్ళీ ఎమ్మటే మళ్ళీ వచ్చేది. ఓకే, అది తేట కాలేదు. ఇది కొట్టేసరికి గోతు మంచిగా వస్తుంది, చేను మంచిగా పడుతుంది. ఎవరెవరు వాడిరని ఈ ఏరియాలో చాలా మంది? ఏరియాలో గజ్జి సైదులు అండ్ వెంకరెడ్డి, నేను, బండి భద్రయ్య, జోన్ లక్ష్మయ్య. ఓకే, 4 రైతులు తెచ్చుకున్నారా? ఈ ఏరియా 4 రైతులు తెచ్చుకుని వాడినారు. ఒక్కరు వాడిరా? ఫస్ట్ అన్నారం శ్రీనివాసరెడ్డి వాడిండు. చెప్పిండు. ఓకే, ఆయన వాడి మంచిగా ఉందంటే మీకు చెప్పిండు. ఓకే, తర్వాత మీరు వాడిరు, మీకు మంచిగా అనిపించింది. మనకు మంచిగా. ఓకే, ఆయన వాడింది మంచిగా ఉంటే మీరు తెచ్చుకుని మీరు వాడిరు. మీ 4 వాడిరు. 4 బాగుంది చోట. ఈ ఏరియాలో చూస్తే బ్లాక్ సాయిల్ బాగుంది. సాయిల్ మంచిగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. దీనికి ఎక్కువ సటబుల్ అంటే పత్తి మిరప బాగా వేస్తారు. మీరు ఈ సంవత్సరం పత్తి మిరప ఎక్కడ కనబడతలేదు, ఒక 2-3 ఏరియాలనే ఉంది. తగ్గిందా? బాగా తగ్గింది, చాలా తగ్గింది. 200 ఎకరాలు ఇచ్చారు మన దగ్గర. ఇక్కడ 200 ఎకరాలు. ఓకే, ఈ ఇయర్ 20 ఎకరాలు కూడా లేదు. 20 ఎకరాలు కూడా లేదు. అంటే మీరే వేసినట్టుంది ఈ ఏరియా. ఎప్పుడే స్టోల్ వేసిరు, కొత్తగా అప్పుడప్పుడు బంద్ చేసుకోరు, ఓన్లీ ఎప్పుడే స్టోల్ వేసిరు. ఓకేనా, మంచిది. నందక అయితే మీకు ఎట్లా అనిపించింది? నందక మంచిగా అనిపించింది. కొట్టుకోవాల్సిన మందు రైతు కూడా. ఓకే అన్న, సైజులు మీరు ఎప్పుడు వాడినారు? వారం వాడినా? ఓకే, వారం. మీకు ఎట్లా అనిపించింది? మాకు నెంబర్ 1 అనిపించింది. ఓకే, అంత ముందు ఉన్న మందులు ఏంటిది, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు అప్పుడే అవి పోలేవు బాగా. 3 రోజులు పెట్టి అసలు పోలే. ఈ వారం రోజులైనా ఆపుతుంది. పురుగు రాకుండా దోమ రాకుండా వారం రోజులు అయితే ఆపుతుంది. వారం రోజులు ఆపుతుంది. శ్రీనివాసరెడ్డి అన్న నేను నల్గొండ తోలిండు ఇటు కోసం. నల్గొండ షాపు, మన రూపశ్రీ షాపు తోలిండు. దొరకలేదా? దొరకలే. ఆయన చెప్తే నల్గొండ తెప్పించుకుంటే నల్గొండ పోయి అన్న ఫోన్ చేస్తే అన్న ఇచ్చి ఫస్ట్ ఆడిందే నల్గొండ పోయి తెచ్చింది. ఫస్ట్ వాడి నల్గొండకే తెచ్చుకోరు. ఓకే, కొట్టిన తర్వాత నీకు మంచి నమ్మకం అనిపించింది. వాడింది ఆల్రెడీ, బాగుంది. ఆయన నాకు డైలీ ఫోన్ చేస్తుంటారు, బాగుంది అన్న. అయితే అన్న ఆడడం వల్ల సైలు ఇటు పోయి తెచ్చుకోపోరు అన్నాక తెచ్చుకున్నా. సరే వెనక సీరి అన్న గౌరవం పంపించింది. మళ్ళీ పోయి అంటే మొన్న వారం అయిందని 20 రోజులు కొట్టినా. ఓకే, మీకు మంచిగా అనిపించింది. ఓకే, మీకు నందక అద్వైతం మాత్రం చాలా బాగుంది. అంటే మిరప తోటలు వాడుకోవచ్చు రైతులు, అందరూ ఆడుకోవచ్చు, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఇప్పుడు చాలా కంపెనీలు చాలా రకాలుగా మందులు కొడుతున్నారు రైతులు. ఎర్రనల్లి బ్లాక్ టిప్స్ ఎక్కువ ఉన్నాయి. అసలు తోటలు అయితే అంత మంచిగా తేటగా ఉంది, చాలా తేటగా ఉంది. తోట చూస్తే చాలా తేటగా కొన్ని. ఇప్పుడు నయర్కల్లా ఎక్కడెక్కడ గాఢ చేను ఉంది, మొత్తం మెషే పచ్చని ఆకెట్టుందా అట్లా ఉంది. నల్లి వల్ల అది మందులు సరిగా కొట్టక అట్లా అయిపోతుంది. మీకైతే నందక అద్వైతం సూపర్ రిజల్ట్. సూపర్. ఓకే, చూస్తే మాత్రం తెలిసిపోతుంది మనకి ఎక్సలెంట్ ఉంది రిజల్ట్. కాయలు కూడా బాగా పట్టిందన్న.